అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం ఎపిసోడ్ 183. డాడీ నీకు మళ్ళీ పెళ్ళా? ఇక స్టోరీలకు వెళ్తే యువన్ తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడంతో అక్షయ్ తన కోపాన్ని తగ్గించుకుంటూ, సరే యువన్, నీకు ఇష్టం లేకపోతే నిన్ను చెప్పమని నేను ఫోర్స్ చేయను, నువ్వు ఇబ్బంది పడకు అంటూ యువన్కు కంఫర్ట్ ఇచ్చే ప్రయత్నాన్ని చేశాడు. అప్పుడు యువన్ నెమ్మదిగా తల పైకెత్తి అక్షయ్ కళ్ళల్లోకి సూటిగా చూశాడు. అతను తనపై నిజంగానే కేర్ చూపిస్తున్నట్లు అనిపించింది. దాంతో యువన్ ఆలోచిస్తూ, ఇతను నిజంగా మా డాడీ అయితే వేరే అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అని అనుకున్నాడు. యువన్ మనసులోనే మాట్లాడుకుంటూ తన వైపు అయోమయంగా చూస్తుండడంతో అక్షయ్ అతన్ని విచిత్రంగా చూసి, నిజంగానే యువన్ తన మనసులో ఏదో ఆలోచనతో బాధపడుతున్నాడని అర్థం చేసుకున్నాడు. కానీ తాను ఎంత అడిగినా యువన్ చెప్పకపోవడంతో ఇక అక్షయ్ కూడా ఫోర్స్ చేయకుండా అక్కడి నుండి వెళ్ళడానికి పైకి లేచాడు. వెంటనే అక్షయ్ స్లీవ్ను పట్టుకొని చిన్నగా లాగాడు యువన్. దాంతో అక్షయ్ తల తిప్పి యువన్ వైపు సందేహంగా చూసి, ఏంటి యువన్ అని అడిగాడు. అప్పుడు యువన్ చిన్నగా తల పైకెత్తి, నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను, కానీ నువ్వు హానెస్ట్గా ఆన్సర్ చెప్తావా డాడీ అని అడిగాడు. అది విని యువన్ తన మనసులో ఉన్న విషయాన్ని బయట పెట్టబోతున్నాడని అర్థం చేసుకున్న అక్షయ్ మళ్ళీ సోఫాలో కూర్చొని యువన్ను దగ్గరకు తీసుకొని తల నిమురుతూ, డాడీ నీకు ప్రామిస్ చేస్తున్నాడు యువన్, నువ్వు ఏం అడిగినా సరే నిజమే చెప్తాను, ఓకేనా అని అన్నాడు. అప్పుడు యువన్ తన మనసులో ఉన్న ప్రశ్నను ఎలా అడగాలో అర్థం కాక ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత తన చేతిని నోట్లో పెట్టుకొని చిన్నగా గోళ్ళు కొరుకుతూ తన కళ్ళను పైకెత్తి అక్షయ్ వైపు చూసి నెమ్మదిగా, నువ్వు నా డాడీ అని చెప్పావు, కానీ మా మమ్మీ ఇంతవరకు నువ్వు నా డాడీ అని చెప్పలేదు. అసలు మా మమ్మీకి నీకు మధ్య రిలేషన్ ఏంటి అని అడిగాడు. ఆ ప్రశ్న విని అక్షయ్ పెద్దగా ఆశ్చర్యపోలేదు. యువన్ తన గతం మర్చిపోయాడు కాబట్టి ఆ డౌట్ రావడంలో ఆశ్చర్యం లేదని అనుకుంటూ ముద్దుగా యువన్ గడ్డాన్ని పట్టుకొని, ఇప్పుడు నీకు నీ మెమరీ లాస్ అయింది కదా, అందుకే నాపై నీకు డౌట్ రావడం సహజం. నేను మీ మమ్మీ ఇద్దరం రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నాం. ఆ రోజు నువ్వు కూడా మా దగ్గరే ఉన్నావు. ఇంకొన్ని రోజుల్లో నీకు గతం జ్ఞాపకం వస్తే అప్పుడు నీకు అన్నీ అర్థమవుతాయి అని ప్రేమగా వివరించి చెప్పాడు. యువన్ ఆ మాటలు విని మౌనంగా తల ఊపాడు. కానీ అతను క్లియర్గా దాన్ని నమ్మలేదు. దాంతో మళ్ళీ మాట్లాడుతూ, డాడీ నువ్వు మమ్మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని ఇప్పుడే చెప్పావు కదా, మరి అలాంటప్పుడు నువ్వు వేరే అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని తన మనసులో ఉన్న అసలు అనుమానాన్ని బయటపెట్టాడు. ఆ మాట వినగానే అక్షయ్ షాక్ అయినట్లుగా చూశాడు. అదే సమయంలో యువన్ కోసం ఆ గదిలోకి వచ్చిన అన్నపూర్ణమ్మ కూడా ఆ మాట విని ఒక్కసారిగా బిగుసుకుపోయింది. అన్నపూర్ణమ్మ డోర్ దగ్గరికి వచ్చిన శబ్దం విని యువన్ అక్షయ్ ఇద్దరు తల తిప్పి ఆమె వైపు చూశారు. దాంతో అన్నపూర్ణ అక్కడి నుంచోడానికి ఇబ్బంది పడి ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. యువన్ మనసులో అంత పెద్ద అనుమానం ఉండటం వల్లే వింతగా ప్రవర్తిస్తున్నాడని అర్థం చేసుకున్నాడు అక్షయ్. తన తండ్రి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడంటే ఏ కొడుకు అంగీకరించలేడు. అందుకే యువన్ ప్రవర్తన అలా మారడం కూడా అక్షయ్కి సరైనదే అనిపించింది. కానీ యువన్ ప్రశ్న విని అక్షయ్ చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. అయినా అతని ముఖంలో ఎలాంటి కోపం లేదు, చాలా ప్రశాంతంగా ఉన్నాడు. కాసేపటి తర్వాత నెమ్మదిగా, యువన్, నీతో ఈ విషయం గురించి మాట్లాడాలంటే కొంచెం కష్టంగా ఉంది. దీన్ని నీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. కానీ మీ డాడీగా నీకు మాటిస్తున్నాను, నా మనసులో మీ మమ్మీ తప్ప మరెవరూ లేరు. ఇక నువ్వు చూసిన వార్తల విషయానికి వస్తే అదంతా నిజం కాదు. ప్రస్తుతం కొన్ని విషయాలు మనకు ఫేవర్గా జరగడం కోసం ఆ న్యూస్ అనౌన్స్ చేశాను. కానీ నేను ఆమెను ఎప్పటికీ పెళ్లి చేసుకోను. మీ మమ్మీ తప్పకుండా తిరిగి వస్తుంది. మనం ముగ్గురం ఎప్పటికీ ఒకే కుటుంబంలో కలిసి ఉంటాం. నీకు అర్థమైందా అంటూ యువన్ కళ్ళల్లోకి చూసి తనకు సాధ్యమైనంత వరకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. తన పరిస్థితిని ఒక చిన్న పిల్లాడికి వివరించాల్సిన అవసరం వచ్చినందుకు అక్షయ్కి ఒక్క క్షణం పాటు తనపై తనకే నవ్వు వచ్చింది. కానీ
ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల యువన్ సంతోషంగా ఉంటాడంటే నేను ఎంతసేపైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అనుకున్నాడు అక్షయ్. తన తండ్రి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత చాలా వరకు తన డౌట్స్ అన్నీ క్లియర్ అయినట్లుగా ఫీల్ అయ్యాడు యువన్. కొంచెం అటు ఇటుగా అనుమానంగా ఉన్నప్పటికీ చెప్పింది తన తండ్రి అని, అది తాను నమ్మాలని తనకు తెలియకుండానే యువన్ మనసు అక్షయ్ చెప్పిన వాటిని నమ్మడం మొదలుపెట్టింది. కాసేపటి వరకు మౌనంగా ఉన్న యువన్ తన తండ్రి చెప్పినదంతా సరిగ్గానే ఉందని ఆలోచించి మెల్లగా అక్షయ్ వైపు చూసి, అలా అయితే మరి మమ్మీ ఎప్పుడు తిరిగి వస్తుంది డాడీ? నేను మమ్మీతో ఫోన్లో కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నాను అని అడిగాడు. తన మమ్మీ ఎక్కడుందో చెప్తే అక్షయ్పై మిగిలిన కొంచెం అనుమానం కూడా పోతుందని అనుకున్నాడు యువన్. కానీ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత ఈజీ కాదని అక్షయ్కి తెలుసు. అందుకే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాడు. కాసేపటి క్రితమే స్నేహ దొరికిందని ఆనందంతో ఉన్న అక్షయ్కి చివరి క్షణంలో మళ్ళీ ఆశాభంగమే కలిగింది. ఆ క్షణం తాను ఎంత బాధపడ్డాడో గుర్తు చేసుకున్నాడు. అందుకే ఇప్పుడు ఆ విషయాన్ని చిన్న వయసులో ఉన్న యువన్తో చెప్తే తట్టుకోలేడని అనుకున్న అక్షయ్ యువన్ ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకొని, నువ్వు బాధపడకు యువన్, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, మీ మమ్మీ త్వరలో తిరిగి వస్తుంది. మీ అమ్మకు ఏం కాలేదు, ఆమె చాలా సేఫ్గా ఉంది. కానీ ఇప్పుడు మనం ఆమెను కాంటాక్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాం. నువ్వే కాదు, నేను కూడా మమ్మీతో మాట్లాడక చాలా రోజులైంది. మనమిద్దరం మమ్మీ కోసం వెయిట్ చేయాలి, అర్థమైందా అంటూ అనునయంగా చెప్పాడు. నిజానికి అక్షయ్ చెప్పిన వాటిల్లో చాలా వరకు యువన్కి అర్థం కాలేదు. అయినప్పటికీ అక్షయ్ నిజమే చెప్తున్నాడని యువన్కి నమ్మకం కలిగింది. దాంతో తమ తల్లితో మాట్లాడలేకపోయినాననే బాధను పక్కకు పెడుతూ అక్షయ్ని చూసి చిన్నగా నవ్వి, సరే డాడీ, కానీ ఎప్పుడైనా మమ్మీ నిన్ను కాంటాక్ట్ అయితే నేను మమ్మీని చాలా మిస్ అవుతున్నానని త్వరగా నాతో మాట్లాడమని మర్చిపోకుండా చెప్పు అని అన్నాడు యువన్. ఆ మాటలకు యువన్ తన తల్లిని ఎంత మిస్ అవుతున్నాడో అర్థం చేసుకున్న అక్షయ్ యువన్ను గట్టిగా హత్తుకుంటూ, తప్పకుండా చెప్తాను యువన్ అని అన్నాడు. మళ్ళీ వెంటనే లోపలే, ఈ మాట ఫోన్లో చెప్పను, మీ మమ్మీని పట్టుకొని ఎదురుగా వెళ్ళి డైరెక్ట్గా చెప్తాను అని అనుకున్నాడు. కాసేపటి తర్వాత యువన్ ఇప్పుడు ఫ్రీ అయ్యాడని, తన మనసులోకి ఎలాంటి అనుమానాలు లేవని తెలుసుకొని అక్షయ్ రిలీఫ్ ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత యువన్ను అన్నపూర్ణకు అప్పగించి అక్షయ్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాడు. కానీ అక్షయ్ ఇంకా తన క్యాబిన్లోకి వెళ్ళకముందే హడావిడిగా పరిగెత్తుకుంటూ అతనికి ఎదురెళ్ళాడు త్రిపాఠి. అతని వెనకే స్పెషల్ అసిస్టెంట్ రూపా కూడా ఉంది. వాళ్ళిద్దరిని చూసి అక్షయ్ ముఖం చిట్లించాడు. అప్పుడు త్రిపాఠి హడావిడిగా, బాస్ మీరు కరెక్ట్ టైంకి వచ్చారు. ఒకవేళ ఈరోజు మీరు టైంకి రాకపోయి ఉంటే నా శవాన్ని చూడడానికి రావాల్సి వచ్చేది అని అన్నాడు. అది విని అక్షయ్ అర్థం కానట్లుగా చూశాడు. అప్పుడే అతను ముఖంపై మెడపై ఎర్రగా గీతలతో పాటు గోళ్ల గుర్తులు కూడా ఉన్నాయని గమనించాడు. కేవలం అతని శరీరంపై మాత్రమే కాదు, పక్కనే ఉన్న రూప చెంపపై కూడా ఎర్రని చేతివేళ్ల గుర్తులున్నాయి. అదంతా చూసి అక్షయ్ ఆశ్చర్యపోతున్నట్లుగా ముఖం పెట్టి, ఇదంతా ఎలా జరిగింది, అసలు ఏం జరుగుతోంది అని అడిగాడు. ఆ మాట వినగానే త్రిపాఠి ఒక్కసారిగా ఏడుపు ముఖం పెట్టి, బాస్, ఈరోజు నేను ఆమెను ఆపలేకపోయాను. ఆమె చాలా దూకుడుగా ప్రవర్తించింది, నేను అడ్డుకోలేకపోయాను అని అంటూ హఠాత్తుగా ఆఫీస్ మెయిన్ డోర్ వైపు చూశాడు. దాంతో అక్షయ్ కూడా అతని చూపులను అనుసరించి డోర్ వైపు చూశాడు. అక్కడ నిలబడి ఉంది ధాత్రి. ఆమె ముఖం ఆవేశంతో రగిలిపోతోంది. ధాత్రిని అక్కడ చూడగానే అక్షయ్ ముఖం సీరియస్గా మారిపోయింది. ఒక్కసారిగా అక్కడ వాతావరణం గంభీరంగా అనిపించడంతో ఆఫీస్లో స్టాఫ్ అందరూ పిన్ డ్రాప్ సైలెంట్గా మారిపోయారు. అక్కడ ఏం జరుగుతుందో అని భయంగా చూశారు. అక్కడ కనిపించిన మార్పును ధాత్రి కూడా గమనించింది. దాంతో వెంటనే ఆ ముఖాన నవ్వు పులుముకొని ముందుకు వచ్చి, హే అక్షయ్, నువ్వు వచ్చేసావా, నేను నీకోసమే వచ్చాను అని అంది. ఎందుకొచ్చావు సీరియస్గా అడిగాడు అక్షయ్. అదేంటి అక్షయ్ అలా అంటావు, నేను నీ ఆఫీస్కి రావడానికి నాకు పర్మిషన్ కావాలా ఏంటి, నేను ఎప్పుడైనా వస్తాను అని చనువుగా అంది ధాత్రి. ఎందుకు, ఇలా నా స్టాఫ్తో మిస్బిహేవ్ చేయడానికా? ఆమె వైపు కోపంగా చూస్తూ అడిగాడు అక్షయ్. అతని మాటల్లో కోపం స్పష్టంగా తెలుస్తోంది. దాంతో ధాత్రికి తెలియకుండానే
ఆమె శరీరం చిన్నగా వణికింది. కానీ ఆమె దాన్ని బయటపడనివ్వకుండా పళ్ళు బిగిస్తూ, అక్షయ్, నిజంగా నేనేం చేయలేదు. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. అందుకే నిన్ను చూడ్డానికి ఆఫీస్కి వచ్చాను. కానీ వీళ్ళు నన్ను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. అందుకే నేను వాళ్ళతో కొంచెం గట్టిగా మాట్లాడాను. అంతే తప్ప నేను వాళ్ళని ఏం చేయలేదు అని అంది. కానీ ఆమె కళ్ళు మాత్రం త్రిపాఠి వైపు ద్వేషంగానే చూస్తూ ఉన్నాయి. దాత్రి చెప్పిన మాటలు విన్న అక్షయ్ పెద్ద జోకు విన్నట్లుగా ఎగతాళిగా చూసి, వాళ్ళు నిన్ను రానివ్వకపోవడం కాదు, నిన్ను ఈ ఆఫీస్లో అడుగు పెట్టనివ్వద్దని నేనే వాళ్ళతో చెప్పాను. అయితే ఏంటి అని ఆమెను సూటిగా చూస్తూ అడిగాడు. ఆ మాట విని దాత్రి నమ్మలేనట్లుగా చూసింది. ఆవేశంతో ఆమె దవడ కండరాలు ఒక్కసారిగా బిగుసుకున్నాయి. కానీ వెంటనే కంట్రోల్ చేసుకుంటూ, అక్షయ్, నేనేమైనా బయట వ్యక్తిని అనుకుంటున్నావా? నీకు కాబోయే భార్యని, నీ ఫ్యామిలీని. నువ్వు నా గురించి అలా ఎలా చెప్పగలవు అని అడిగింది. ఆమె తన ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోలేకపోతోంది. అక్షయ్ తనను రానివ్వద్దన్నాడనే మాట ఆమెను పిచ్చిదాన్ని చేస్తోంది. కానీ అక్షయ్ ఆ మాటల్ని లెక్క చేయకుండా త్రిపాఠి వెనుక నుంచొని ఉన్న సెక్రటరీ రూపాను ముందుకు రమ్మని పిలిచాడు. దాంతో రూపా ముందుకు వచ్చి అక్షయ్ ముందు తల దించుకొని నుంచుంది. అప్పుడు అక్షయ్, మిస్ రూపా, ఆమె మిమ్మల్ని ఎలా కొట్టిందో మీరు కూడా అలాగే కొట్టండి అని చెప్పాడు. ఆ మాట విని సెక్రటరీ షాక్ అవుతున్నట్లుగా కళ్ళు పెద్దవిగా చేసి చూసింది. దాత్రి కూడా అక్షయ్ మాటకు స్టన్ అయినట్లుగా నిలబడిపోయింది. అప్పుడు అక్షయ్ రూపా వైపు చూసి, మీరు నా కింద వర్క్ చేస్తున్నారు, ఆమె కింద కాదు, నేను చెప్పినట్లు చేయండి అని ఆర్డర్ వేస్తున్నట్లుగా అన్నాడు. దాంతో రూపాకు తానేం చేయాలో అర్థమైంది. వెంటనే ఎదురుగా ఉన్న దాత్రి వైపు సూటిగా చూసింది. దాత్రి కళ్ళతోనే ఆమెను తన దగ్గరకు రావద్దన్నట్లు హెచ్చరించింది. అయినా రూప ఆమెను పట్టించుకోకుండా వెళ్ళి దాత్రి చెంపపై లాగిపెట్టి కొట్టింది. ఆమె చెంప దెబ్బకు దాత్రి తట్టుకోనట్లుగా అరుస్తూ చెంపపై చేయి పెట్టుకుంది. ఒక్కసారిగా ఆమె కళ్ళు ఆవేశంతో ఎర్రబడ్డాయి. వెంటనే రూపా వైపు మింగేసేలా చూసింది. కానీ రూపా ఏమాత్రం భయపడలేదు. ఆమె వెనుక ఇప్పుడు అక్షయ్ ఉన్నాడన్న ధైర్యం ఉంది. కాసేపటి క్రితం దాత్రి తనని ఎలా బెదిరించిందో, చెంపపై ఎలా కొట్టి అవమానించిందో ఆమె గుర్తు చేసుకుంది. ఇప్పుడు అందులో సగమైన తిరిగి దాత్రికి చూపించినందుకు రూపాకు మనసులో సంతోషంగా అనిపించింది. దాంతో సంతృప్తిగా ఫీల్ అవుతూ ఒక అడుగు వెనక్కి వేసి దూరంగా నుంచుంది. ఆఫీస్లో ఉన్న స్టాఫ్ మొత్తం ఆ సంఘటన చూసి ఆశ్చర్యపోయారు. వారిలో కొంతమందికి ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూసిన ఫీలింగ్ కలిగింది. మరికొంతమందికి అయోమయంగా అనిపించింది. తన చెంపపై చేయి పెట్టుకొని ఆఫీస్ మధ్యలో నిలబడి ఉన్న దాత్రి ఒక్కసారి ఎర్రబడ్డ కళ్ళతో ఆఫీస్ మొత్తాన్ని కలియచూసింది. అందరూ తన వైపే చూసి నవ్వుతున్నట్లు ఫీల్ అయింది. అంతమంది ముందు తనకు అవమానం జరిగిందన్న విషయం ఆమెకు మింగుడు పడలేదు. దాంతో ఆమె వణుకుతున్న గొంతుతో, ఇప్పుడు నీ స్టాఫ్తో కూడా నన్ను కొట్టిస్తున్నావా అని అడిగింది. అక్షయ్ తనతో ఎలా ప్రవర్తించినా ఇలా మరొకరి చేత కూడా ఇన్సల్ట్ చేస్తాడని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. అంటే ఇప్పుడు ఆఫీస్లో ఉన్న సెక్రటరీ కన్నా తనకు నేను ఎక్కువ కాదని అందరి ముందు డైరెక్ట్గా చెప్పినట్లే కదా అని తనలో తానే అనుకున్న దాత్రి ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతోంది. అప్పుడు అక్షయ్ ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా దాత్రి వైపు చూస్తూ, నా స్టాఫ్ విషయంలో నువ్వు మరోసారి ఇలా చేయకుండా ఉండాలంటే నీకు కూడా ఇలాంటి శిక్ష పడాల్సిందే. నిజానికి నేను ఆడవాళ్లపై ఇంతవరకు చేయి చేసుకోలేదు, కాబట్టి నువ్వు అదృష్టవంతురాలివి అని చెప్పి నేరుగా తన క్యాబిన్ వైపు నడిచాడు. కానీ దాత్రి వెంటనే అతని షర్ట్ స్లీవ్స్ను పట్టుకొని, అక్షయ్, అసలు నువ్వేం చేసావో నీకు అర్థమవుతూ ఉందా? నేను నీకు కాబోయే భార్యనని నీకు గుర్తులేదా అని అడిగింది. అక్షయ్ తనను ప్రేమించడం లేదని ఎన్నిసార్లు చెప్పినా ఆమె దాన్ని నమ్మడానికి ఇష్టపడడం లేదు. గతంలో వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం కారణంగా అక్షయ్కి తనపై ఎక్కడో కొంచెమైనా ప్రేమ ఉందని ఆమె గట్టిగా నమ్ముతోంది. కానీ అక్షయ్ ఆమె పట్టుకున్న తన చేతి వైపు చూసి, వదులు, ఇప్పటి వరకు చేసింది చాలు, ఇక గొడవ ఆపి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ ఆమె చేతిని వదిలించాడు.
అతని కళ్ళల్లో అయిష్టతను చూసి ధాత్రి నమ్మలేనట్లు అక్షయ్ అని మళ్ళీ పిలిచింది. అప్పుడు అక్షయ్ ఆమె వైపు తిరిగి, ఇది ఆఫీస్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఇంకోసారి ఇలాంటి పనులు చేయకుండా ఉంటే నీకే మంచిది. అలాగే ఇప్పుడు జరిగింది నీకు ఇన్సల్ట్లా అనిపిస్తే వెళ్ళి వెంటనే పెళ్ళి క్యాన్సిల్ చేసుకో అని రెచ్చగొడుతున్నట్లుగా చెప్పాడు. ఆ మాటలు విని ధాత్రి కళ్ళలో నుండి కన్నీళ్లు రావడం మొదలైంది. దాంతో ఆమె ఏడుపు గొంతుతోనే, అక్షయ్ నువ్వేం మాట్లాడుతున్నావు? మనమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. నువ్వు నా విషయంలో ఇలా ఎలా చేయగలుగుతున్నావు? ఒకవేళ నువ్వు ఏదైనా టెన్షన్లో ఉండి ఇలా ప్రవర్తిస్తున్నావా అని అడిగింది. నిజానికి అక్షయ్ ప్రవర్తన అలానే ఉంటుందని ఆమెకు అర్థమైంది. కానీ తన చుట్టూ ఉన్న స్టాఫ్ అందరూ ప్రస్తుతం ఆమెను చూస్తున్నారు. అక్షయ్కు తనంటే ఇష్టం లేదని ఇప్పటికే వాళ్ళందరికీ అర్థమైంది. కానీ ధాత్రి వాళ్ళందరి దృష్టిలో అలాంటి ముద్రను పడనివ్వకుండా ఉండాలనుకుంది. అందుకే అక్షయ్ తనను చిన్నప్పటి నుంచి ఇష్టపడ్డాడని అందరికీ తెలిసేలా మాట్లాడి ఇప్పుడు అతని ఏదో టెన్షన్లో ఉండడం వల్ల అలా ప్రవర్తించాడని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నించింది. తాను ఎంత క్లియర్గా చెప్తున్నా ఆమె మళ్ళీ పదే పదే అవే మాటలు మాట్లాడుతూ ఉండడంతో అక్షయ్ ఆమె వైపు చిరాగ్గా చూసి ఏం మాట్లాడకుండా తన క్యాబిన్ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. బయట ఉన్న ధాత్రి అక్షయ్ లోపలికి వెళ్ళే వరకు మౌనంగా చూసింది. కానీ ఆ తర్వాత అక్కడ ఉన్న స్టాఫ్ను సీరియస్గా చూస్తూ గొంతు తగ్గించి వాళ్ళ వైపు వేలు చూపిస్తూ, చూడండి, ఇక్కడ జరిగిన విషయం ఏ ఒక్కరి ద్వారా అయినా బయటకు వెళ్ళినట్లు తెలిస్తే మీ ప్రాణాలు తీసేస్తాను. నేను ఫ్యూచర్లో తప్పకుండా అక్షయ్కి భార్యనవుతాను. ఆ విషయం గుర్తుంచుకోండి అని చెప్పి అందరినీ హెచ్చరించింది. ధాత్రి తనకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా ఏం చేయబోతోంది? ఆఫీస్లో జరిగిన సంఘటన ఎవరి జీవితాన్ని ఎలా మలుపులు తిప్పబోతోంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.